మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది ప్రభుత్వం. మహిళలకు కొంచెం వాళ్ళ అభివృద్ధి మీద చొరవ తీసుకుంటుంది. మహిళా సంఘాలకు కూడా సంవత్సరానికి కోట్లు ఇస్తున్నాం పైసలు అని చెప్పి సీతక్క గారు చెప్పారు నిన్న అసెంబ్లీలో. అవునండి, 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యం అన్నాడు. ఎన్ని కోట్లు అయితే ఈ మహిళలకు కోటీశ్వర్లు అవుతారండి? మన పెట్టుబడి ఎంత, మన బడ్జెట్ ఎంత? ఈ చేతగా వీనికి ఏం తెలియదు అండి వాస్తవానికి. శాసనసభను మొత్తం భ్రష్టు పట్టించారు. ఆ స్పీకర్ గారు కూడా గట్టంలో ఉన్నాడు. ఎందుకంటే శాసనసభ ఏంటంటే నిజాలు మాట్లాడాలి, జరుగుతున్న సంక్షేమం గురించి అభివృద్ధి గురించి మాట్లాడాలి తప్ప ఆ నిజాలు మాట్లాడు మొత్తం పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. 1 కోటి మందిని కోటీశ్వర్లు ఎప్పుడైతారండి? కోటీశ్వర్లు ఎప్పుడు కావాలి? ఇవి ఇచ్చిన హామీలను నెరవేర్చమనండి. హామీలు ఇచ్చిండు, గ్యారంటీలు ఇచ్చిండు. ఏమన్నా అంటే కేసీఆర్ మీద బదనాం చేస్తాడు. అప్పులు చేసిండు బదనాం చేస్తాడు. అరే చౌట దద్దమ్మ, నీకు తెలియదు అప్పులు చేసింది. మరి అప్పులు చేసినప్పుడు ఆస్తుల విషయం గురించి చెప్పాలి కదా. ఇప్పటి వరకు కేసీఆర్ సృష్టించిన ఆస్తులు ఎంత? కాళేశ్వరానికి పెట్టిన పెట్టుబడి ఎంత? కాళేశ్వరం నుండి వచ్చిన ధాన్యము పెట్టుబడితో సంపాదన ఎంత సృష్టించినాము అది తెలియదు. తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడతాడు. ఏ చేత కాదు, అసలు ఏదో ఇదో చేసిండని చెప్తాడు.